హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ హైదరాబాద్ అవైలబుల్ ఉంటాను. సో ఫ్రెన్లం అంటే ఏంటి, ఫ్రెన్లోప్లాస్టీ అంటే ఏంటి, ఫ్రెన్లోప్లాస్టీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది వాళ్ళు తెలుసుకుందాం. సో అంగం ఏదైతే ఉందో మగవారిలో, ఈ మగవారిలో ఉండే అంగం ముందర హెడ్ భాగం ఏదైతే ఉందో, ఈ హెడ్ భాగాన్ని మనము గ్లాన్స్ అంటాం. గ్లాన్స్ ఈ పైన చర్మం ఏదైతే ఉందో, పైన చర్మం ఫ్రీగానే మూవ్ అవుతుంది. బట్ కింద ఉన్న చర్మం ఏదైతే ఉందో ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. అటాచ్ అయ్యి ఈ రకంగా ముందరికి వెళ్తుంది. ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ లాగా అనిపిస్తుంటుంది చూడడానికి. ఒక రబ్బర్ బ్యాండ్ ఏదో ఒక చిన్న సన్న తీగలాగా అతుక్కొని ఉంటుంది. ఇట్లా అతుక్కున్న ఈ తీగనే మనము ఫ్రెన్యులం అంటాం అన్నట్టు. బట్ ఈ ఫ్రెన్యులం చాలామందికి ఏంది అంటే కింద వైపున అతుక్కోవాలి. మామూలుగా కింద వైపున అతుక్కున్నప్పుడు ఎవరికి ఎరెక్షన్ అప్పుడు కానీ, ఇంటర్ కోర్స్ అప్పుడు కానీ, మాస్టర్బేషన్ చేసేటప్పుడు కానీ, క్లీనింగ్ చేసేటప్పుడు కానీ పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ కొందరికి ఏదైతే ఉందో టైట్ అయిపోతుంది అన్నట్టు. షార్ట్ ఫ్రెన్యులం అంటాం. అంటే మామూలుగా ఇంత వెడల్పు ఉండాల్సిన ఫ్రెన్యులం చిన్నగా అయిపోతుంది. టైట్ ఫ్రెన్యులం అంటాం. ఆ టైట్ ఫ్రెన్యులం ఉండడం వల్ల ఏమవుతుందంటే చర్మం వెనక్కేమో ఫ్రీగానే వెళ్తుంది, బట్ ఇక్కడ పట్టేసినట్టు అనిపిస్తుంది. ఈ పట్టేయడం వల్ల కొంచెం పెయిన్ రావడం ఇట్లాంటివి చూస్తుంటాం. సో అట్లా పట్టేసినప్పుడు పెయిన్ రాగానే ఎరెక్షన్స్ ఆగిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కూడా వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఒకవేళ ఇంటర్కోర్స్ చేసినా, కలిసినా కానీ, లేకపోతే ఫోర్స్ఫుల్గా ఇంటర్కోర్స్ చేసినా కానీ, చర్మం వెనక్కి పోకపోయినా, టైట్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి అది కట్ అయిపోయి విపరీతమైన బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకసారి బ్లీడింగ్ రావడం కానీ, పెయిన్ రావడం అని మైండ్లోకి కనుక వస్తే కనుక ఆటోమేటిక్ ఎరెక్షన్స్ అనేవి ఆగిపోతుంటాయి. దీనికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు. సో కొందరికి ఫ్రెన్యులం కింద వైపునే అటాచ్ అయి ఉంటుంది, టైట్ ఉంటుంది. బట్ కొందరికి ఫ్రెన్యులం కింద వైపునే అటాచ్ కాదు, పైకి అటాచ్ అయిపోతుంటుంది. ఎలా అంటే ఓసారి కొందరికి ఇక్కడ అటాచ్ అవుతుంది, కొందరికి ఇక్కడ అటాచ్ అవుతుంది, కొందరికి మూత్రం పోసుకునే రంధ్రం పక్కనే అటాచ్ అవుతుంది. దీన్ని హై అటాచ్డ్ ఫ్రెన్యులం అంటాం అన్నట్టు. ఈ హై అటాచ్డ్ ఫ్రెన్యులంతో ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకు అంటే అది పూర్తి పైన ఉండడం వల్ల చర్మం వెనికనంగానే ఆ ఫ్రెన్యులం అనేది టైట్ అయిపోతుంది. సో మనం ఈ చర్మాన్ని వెనికనంగానే ఇక్కడ టైట్ అయిపోతుంది. మనం బలవంతం చేసి వెనికన్నాం అనుకోండి, ఈ గ్లాన్స్ అంటే పెనిస్ కూడా బెండ్ అయిపోతుంది అన్నట్టు. అంటే ఇట్లా స్ట్రైట్గా ఉండాల్సిన పెనిస్ కాస్త బెండ్ అయిపోతుంది. ఇట్లా బెండ్ అయ్యేసరికి వాళ్ళు ఇంటర్కోర్స్ చేయలేరు, క్లీనింగ్ సరిగ్గా చేసుకోలేరు, పెయిన్ రావడం వల్ల వాళ్ళు ఆపిస్తూ ఉంటారు అన్నట్టు. సో దీన్నే మనం హై అటాచ్డ్ ఫ్రెన్యులం అని, షార్ట్ ఫ్రెన్యులం అని ఇట్లా రకరకాలు అంటుంటాం. సో ఈ ఫ్రెన్యులం ఉన్న వాళ్ళు ఏం చేయాలి? యూజువల్గా నేను మామూలుగా అందరికీ, నా పేషెంట్స్ అందరికీ నేను ఏం సలహా ఇస్తుంటాను అంటే, ఈ ఫ్రెన్యులం ఒక్కటే తీసేయడం కంటే కూడా దాంతోపాటు ఈ చర్మాన్ని కూడా తీసేస్తే కనుక, అంటే ఫ్రెన్యులంతో పాటు సుంతి ఆపరేషన్ అంటాం కదా, ఆ సుంతి ఆపరేషన్ కూడా చేయించుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయని చెప్తుంటాను యూజువల్గా. బట్ కొందరికి చూస్తే చర్మం చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది, వాళ్ళకు సుంతి చేయాల్సిన అవసరం పడదు కొన్ని సందర్భాల్లో. అట్లాంటి వాళ్ళకు మాత్రము ఓన్లీ ఫ్రెన్యులోప్లాస్టీ చేస్తే సరిపోతుంది. ఈ ఫ్రెన్యులోప్లాస్టీ ఏదైతే ఉందో మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఎటువంటి సూచర్ లేకుండా జస్ట్ లేజర్ ద్వారా చేయడం జరుగుతుంది. సో లేజర్ ద్వారా ఈ అటాచ్మెంట్ని తీసేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏముంటుంది అంటే, లేజర్ ద్వారా చేసిన కొన్ని సందర్భాల్లో ఆ చిన్న అటాచ్మెంట్లో కొన్నిసార్లు ఫ్రెన్యులం ఆర్టరీ అని ఉంటుంది, ఫ్రెన్యులర్ ఆర్టరీ అంటాం. చిన్న ఆర్టరీ ఒకటి ఇట్లా జస్ట్ పైకి వస్తుంటుంది అన్నట్టు. ఆ వచ్చిన ఆర్టరీ ఒకసారి బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటాయి. అట్లాంటి సందర్భాల్లో కొందరికి సూచర్ వేయాల్సి వస్తుంది. ఆ సూచర్ వేసినా కానీ అది అబ్జార్బబుల్ సూచర్ అనేది ఉంటుంది. సో అబ్జార్బబుల్ సూచర్ వేయడం వల్ల అది ఆటోమేటిక్గా 1 వీక్లో సూచర్ అనేది పడిపోతుంది. ఇది సింపుల్, ఒక 2 minutes to 5 minutes సర్జరీ అండ్ పేషెంట్ ఇమీడియట్గా 10 minutes డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా అన్ని పనులు చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ ఒక 10-15 రోజుల వరకు ఇంటర్కోర్స్ చేయొద్దని చెప్తుంటాం, అది హీల్ అయ్యేంత వరకు. సో అది హీల్ అయిపోయిన తర్వాత యథావిధిగా వాళ్ళ పనులు చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది హీల్ కావడానికి ఒక 1 week to 10 days టైం పడుతుంది. బట్ ఎప్పుడైనా కానీ ఫ్రెన్యులంతో పాటు స్టేప్లర్ సర్కంసిషన్ అంటే ఈ సుంతి ఆపరేషన్ కూడా చేయించుకుంటే 100% రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి నా అభిప్రాయం. సో ఎవరికైనా కనుక ఓన్లీ ఫ్రెన్యులం ఇష్యూస్ ఉంటే కనుక తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉంటాను. దీనికి లేజర్ ఫ్రెన్యులోప్లాస్టీ చేయడం వల్ల దీన్ని 100% తీసేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.